రీసెంట్‌గా వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ తీసుకొనొచ్చింది తెలిసింది అందరికి యూజర్ నేమ్ అని చెప్పేసి. సో, మనకు కావాల్సిన యూజర్ నేమ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరికి మన మొబైల్ నంబర్ ఇవ్వకుండా యూజర్ నేమ్‌తో మనం చాట్ చేసుకోవచ్చు. సో, దీన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారు. హీరోలు గాని, హీరోయిన్‌లు గాని లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని ఎవరో ఒకళ్ళు. సో, వాళ్ళ పేర్లు యూజ్ చేసి చాలా మంది ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంటది అని చెప్పేసి సో, దీన్ని గవర్నమెంట్ అయితే ప్రెజెంట్ ఆఫ్ చేసింది. యాక్చువల్‌గా అయితే అందరిని ఆఫ్ చేయమని చెప్పిందంట ఇది. సిగ్నల్‌ని గానివ్వండి, టెలిగ్రామ్ గానివ్వండి అండ్ మన అరట్టై ఉంది. అరట్టై అన్నిటిని ఆఫ్ చేయమని చెప్పింది. కాకపోతే వాట్సాప్ అయితే ఈ ఫీచర్‌ని రోల్ ఔట్ చేసింది. వాట్సాప్‌ని నోటీస్ కూడా పంపించింది గవర్నమెంట్. ఎక్స్‌ప్లనేషన్ కావాలి మీ దగ్గర నుంచి ఎందుకు ఈ ఫీచర్ రోల్ ఔట్ చేశారు అని చెప్పేసి. వాట్సాప్ చెప్పేదాని ప్రకారం అయితే ఇది మేము సెక్యూర్‌గా తీసుకొనొస్తున్నాము. ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని లేకపోతే ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళందరి యూజర్ నేమ్స్ ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ గాని లేకపోతే ఫేస్‌బుక్‌లో గాని యూజర్ నేమ్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళకే బ్లాక్ అయ్యి ఉంటాయి. వాటిని ఎవరు యూజ్ చేయడానికైతే ఉండదు. అంతేకాకుండా ఎవరు మనకు మెసేజ్ చేయకుండా మేము పిన్ ఫీచర్‌ని కూడా తీసుకొనొచ్చాము. పిన్ నంబర్ తెలిస్తేనే మనకు మెసేజ్ చేయగలరు వాళ్ళు. లేకపోతే మెసేజ్ చేయడానికైతే ఉండదు అన్నట్లుగా చెప్తున్నారు. కాకపోతే ఫ్రాడ్ చేసేవాడు పిన్ పెట్టుకోడు కదా! నార్మల్‌గానే పెట్టేసుకుంటాడు. ఎవరైనా మెసేజ్ చేసే విధంగా. ఖచ్చితంగా ఇది మిస్‌యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటది. సో, దీని మీద ప్రెజెంట్ అయితే చర్చలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ అయితే దీనికి అంగీకారం అయితే ఇవ్వలేదు ఈ యూజర్ నేమ్ ఫీచర్‌కి. మరి చూద్దాం.